సుప్రీం లీడర్ ఇరాన్ వ్యవస్థలన్నిటినీ ఆయుపట్టు. ఇరాన్ మొత్తం సుప్రీం లీడర్ కనుసైగల్లోనే నడుస్తోంది. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ ఫోకస్ మొత్తం ఇరాన్ సుప్రీం లీడర్ పై పెట్టారు. తొలి రోజు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హతమార్చాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావించాడు. కానీ ఇరాన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అమెరికాకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఆ దేశం బేస్లపై దాడులను ఉద్రిక్తం చేస్తోంది. దీంతో ఇరాన్ విషయంలో ప్లాన్ మార్చాలని అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. ఇరాన్ యుద్ధంలో ఊహించని పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే అమెరికాకు ఉన్న ఆప్షన్ ఏంటి? ఇరాన్పై సైన్యాన్ని అమెరికా దించుతుందా? డెడ్లీ జోన్లోకి వెళ్లి అమెరికా తప్పు చేస్తుందా? వాచ్ ది స్టోరీ. ఇరాన్ యుద్ధంలో ట్రంప్ టార్గెట్ ఏంటి? ఇరాన్లో సైన్యాన్ని ట్రంప్ దించుతాడా? ఇరాన్ యుద్ధంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ 7 రోజులుగా ఎడతెరిపి లేకుండా బాంబులు, నిప్పులు కురిపిస్తున్నాయి. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికీ యుద్ధం పరిస్థితుల్లో ఏమాత్రం మార్పులు కనిపించడం లేదు. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా తమ వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతూనే ఉంది. 7వ రోజు కూడా ఇరుపక్షాల లక్ష్యాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇరాన్ పాలనను అంతం చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంటే ఎలాగైనా సరే మనుగడ సాగించాలని తెహ్రాన్ పోరాడుతోంది. ఇరాన్ నుంచి తమకు కావాల్సింది ఒకే డీల్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. ఆ డీల్ ఏమిటంటే ఇరాన్ను పూర్తిగా లొంగిపోవడమేనని వైట్ హౌస్ బాస్ చెప్తున్నాడు. అంటే ఆ దేశానికి కొత్త నాయకుడిని నియమించి ఇరాన్ను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తానని ట్రంప్ చెబుతున్నారు. అయితే ఆయన తన లక్ష్యానికి ఎంత చేరువలో ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోబోయే ముందు యుద్ధంలో తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. తాజాగా మరోసారి తెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగించింది. అధ్యక్ష భవనం, సుప్రీం లీడర్ నివాసం వంటి అధికార కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. నిజానికి యుద్ధం మొదలైన తొలి రోజే వీటిపై దాడులు జరిగాయి. అయితే మళ్లీ వాటిని లక్ష్యంగా చేసుకుని రెండోసారి ఇజ్రాయెల్ ఎందుకు బాంబుల వర్షం కురిపించింది? ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం లీడర్ నివాసంలో భూగర్భ బంకర్లున్నాయని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇతర ఇరాన్ నాయకులు ఆ బంకర్లను వాడుకోకుండా పూర్తిగా ధ్వంసం చేయటమే తమ లక్ష్యమని టెల్ అవీవ్ తెలిపింది. ఇటు లెబనాన్లోని లక్ష్యాలపై కూడా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. దక్షిణ లెబనాన్లోని వేలాది మంది ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆ ప్రాంతంలో ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఏమిటా బఫర్ జోన్ అంటే? అదొక రక్షణ వలయం. లెబనాన్, ఇజ్రాయెల్ సైన్యం లేకుండా ఉండే స్వేచ్ఛా ప్రాంతం. అక్కడి నుంచి హిజ్బుల్లా బలహీనపరచాలన్నది ఇజ్రాయెల్ ప్లాన్. లెబనాన్ రాజధాని బీరూట్పై నిరంతరాయంగా బాంబుల వర్షం కురుస్తున్న దృశ్యాలు బయటకొస్తున్నాయి. ఇక రెండో పక్షం ఇరాన్ విషయానికొస్తే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్పై మరో విడత దాడులను ప్రారంభించింది. ఇప్పుడు ఇరాన్ శక్తివంతమైన క్షిపణులు ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా 1.5 టన్నుల భారీ పేలుడు పదార్థాలను మోసుకెళ్లే పవర్ఫుల్ మిస్సైల్స్ ఖుర్రం షహార్ 4 ఇరాన్ ప్రయోగించింది. ఇది పెను విధ్వంసాన్ని సృష్టించగలదు. ఈ క్షిపణుల ప్రయోగం తర్వాత సెంట్రల్ ఇజ్రాయెల్ అంతటా డేంజర్ వార్నింగ్ సైరన్లు మోగాయి. టెల్ అవీవ్లోని బెన్ గురియన్ విమానాశ్రయం పైన దాడులు జరిగినట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగించింది. కువైట్ సమీపంలోని అమెరికా జెండా ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది. అంతేకాకుండా సౌదీ అరేబియాపై కూడా క్షిపణులతో తెహ్రాన్ విరుచుకుపడింది. ఆకాశంలోనే వాటిని అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించాయి. మరోవైపు యుఏఈ పైన దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ నుంచి 9 క్షిపణులు, 109 డ్రోన్లతో దాడి జరిగినట్లు ఎమిరేట్స్ వెల్లడించింది. అటు సముద్ర జలాల్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక హిందూ మహాసముద్రంలో ఒక ఇరాన్ యుద్ధ నౌకకు శ్రీలంక ఆశ్రయం కల్పించింది. ఆ నౌక సిబ్బంది శ్రీలంక ఆశ్రయం కోరింది. ఇంజిన్ సమస్యలతో నౌక ఆగిపోయిందని ఇరాన్ చెబుతున్నప్పటికీ అమెరికా నౌకాదళ నుంచి మరో టార్పిడో దాడి జరుగుతుందన్న భయమే అసలు కారణమని తెలుస్తోంది. శ్రీలంక ఆ నౌకను ట్రింకోమలికి తరలిస్తోంది. అందులో ఉన్న 204 మంది నావికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ పరిణామాలన్నీ నిశ్చితంగా పరిశీలిస్తే ఇరాన్ ఇప్పటి వరకు 570కి పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. అలాగే సుమారు 1400 సూసైడ్ డ్రోన్లను కూడా దాడులకు వినియోగించింది. ప్రాణనష్టం విషయానికొస్తే ఇప్పటి వరకు 6 అమెరికా సైనికులు మరణించారు. ఒక భారీ రాడార్ వ్యవస్థ దెబ్బతింది. 3 అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాయి. మరోవైపు ఇజ్రాయిల్, అమెరికా కలిపి ఇరాన్లోని 2000కు పైగా లక్ష్యాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో సాధారణ పౌరులు, సైనికులు కలిపి మొత్తం 1300 మంది ఇరానియన్లు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లోని ఇజ్రాయెల్లో జరిపిన దాడుల్లో 120 మందికి పైగా మరణించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్ముందు ఏం జరగబోతుందన్నదే అసలైన ప్రశ్న. యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ సాధారణ జీవన దిశగా అడుగులు వేస్తోంది. ఆదివారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది.
దాదాపు 20% మంది సిబ్బంది విధులకు హాజరు కానున్నారు. ఇజ్రాయిల్, అమెరికా మాత్రం వెనక్కి తగ్గలేదు. రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలుంటాయని ఇజ్రాయిల్ హెచ్చరిస్తోంది. ఇంతకు ఇజ్రాయిల్ చెబుతున్న ఆ పరిణామాలేంటి? ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హతమారిస్తే ఇరాన్ పని అయిపోతుందని అమెరికా, ఇజ్రాయిల్ భావించాయి. కానీ ఖమేనీ చనిపోయానని ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా ఇప్పటి వరకు ఇరాన్పై కేవలం వైమానిక దాడులకే ఆ రెండు దేశాలు పరిమితమయ్యాయి. వైమానిక దాడులతో ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చటం అసాధ్యమన్న నిర్ణయానికి అమెరికా, ఇజ్రాయెల్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఇక సైన్యాన్ని రంగంలోకి దించేందుకు అమెరికా సిద్ధమైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ గడ్డపై అమెరికా తన సైన్యాన్ని దించే ఆలోచనలో ఉందని ఇరాన్ భద్రతా విభాగం చీఫ్ ఆరోపించారు. తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరాన్లో అమెరికా సైన్యం అడుగు పెడితే సావు దెబ్బ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యాన్ని దించాలన్న నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూతల దాడులను విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యతిరేకిస్తున్నాడు. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాత్రం ఇరాన్ యుద్ధంలోకి సైన్యాన్ని దించేందుకు మద్దతిస్తున్నాడు. ఇరాన్పై నిప్పుల వర్షం కురిపిస్తామని హెగ్సెత్ వార్నింగ్ ఇచ్చాడు. యుద్ధ నియమాలను పాటించేది లేదని అమెరికా రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం యుద్ధంలో జరుగుతున్నది కూడా అదే. యుద్ధ నియమాలను అమెరికా పాటించడం లేదు. యుద్ధం మొదలైన తొలి రోజే ఇరాన్ రాజధాని తెహ్రాన్లోని ఓ పాఠశాలపై దాడి జరిగింది. ఈ ఘటనలో 100 మందికి పైగా పాఠశాల విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిపై అమెరికా సైన్యం దర్యాప్తు చేస్తోంది. అమెరికా దాడి వల్లే చిన్నారులందరూ ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది కేవలం ఒక్కసారి జరిగిన పొరపాటు ఏమాత్రం కాదు. ఇరాన్ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడానికి, వారి క్షిపణులను, లాంచర్లను ధ్వంసం చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ పోటీపడి మరీ దాడి చేస్తున్నాయి. ఇరాన్ యుద్ధంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? నిజానికి ఇరాన్ గట్టిగానే అమెరికాకు కౌంటర్ ఇస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు, డ్రోన్ల బలం ఏమాత్రం కారణం కాదు. ఆ దేశంలోని సంస్థలు, అధికార కేంద్రాలపై ఇరాన్ ప్రభుత్వానికి ఉన్న గట్టి పట్టు అక్కడి వ్యవస్థలను నడిపిస్తోంది. కేవలం వైమానిక దాడులతో ఇరాన్ వ్యవస్థలను నాశనం చేయటం అసాధ్యం. సైన్యాన్ని దించి భూతల దాడులు చేయటమే అందుకు పరిష్కారంగా వాస్టింగ్ అని భావిస్తోంది. అందుకే ఇప్పుడు ఇరాన్పై భూతల దాడులకు ఇజ్రాయెల్, అమెరికా ప్లాన్ వేస్తున్నాయి. కానీ చరిత్రను చూస్తే ఇరాన్లో సైన్యాన్ని దించి పోరాడడం అనేది ఓ భారీ తప్పిదంగానే మిగిలిపోయే అవకాశం ఉంది.